గురుగారు, మనం చేసే నిత్య కర్మలలో శారీరక శుద్ధి కోసం స్నానం చేస్తూ ఉంటాం. మరి మనోశుద్ధి అలాగే హృదయ శుద్ధికి ఏం చేయాలి? ఏం ఆచరించాలి? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. శుద్ధి అనేది ఒకటి ఉన్నది. రోజూ చేసేటటువంటి సంధ్య ఉపాసనలో వేదం ఒక మంత్రాన్ని బోధిస్తుంది. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యకుతేభ్యః ఉదయం సమయం, అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యకుతేభ్యః సాయంత్రం వేళ. అలా అరచేతిలో మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో కొంత మంచినీరు తీసుకొని ఆ మంచినీటిని ఈ మంత్రం చెబుతూ అభిమంత్రించి ఆ నీరు త్రాగడంతో మనస్సు శుద్ధి అవుతుంది. ఎలా శుద్ధి అవుతుంది? కన్నులు, నాసిక, జిహ్వ, శ్రవణములు, చెవులు, చర్మము, ఈ 5 కూడా లోకంలో ఉండే ఇంద్రియాలతో అలాగే ప్రకృతి పర్యావరణ పాంచభౌతిక అంశములతో సంబంధం పెట్టుకొని అనేక విషయాలు గ్రహిస్తూ ఉంటాయి. తప్పు, దోషం చూడకూడదు అని తెలిసినా కూడా కన్నులు చూస్తాయి కదా. తప్పు, దోషం వినకూడదు అన్న చెవులు వింటాయి కదా. తప్పు, ఈ పదార్థం తినకూడదు అన్న రుచి కారణంగా నాలిక స్వీకరిస్తుంది కదా, ఇంకా తిందామా అంటుంది కదా. అలాగే స్పర్శ, ఒకరితో ఒకరు సన్నికర్ష తాకరాదు. అందుకే సనాతన ధర్మం నమస్కారమే చెబుతుంది, షేకింగ్ హ్యాండ్స్, కరచాలనం ఉండదు. చరిత్రలో మొట్టమొదటిసారి కరచాలనం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మహాభారతంలో దుర్యోధనుడు, శకుని, వీళ్ళిద్దరూ కరచాలనం చేసుకుంటారు, ఇంకెవరూ కరచాలనం చేసుకోరు. భారత సంప్రదాయాన్ని అనుసరించి కరచాలనం, ఒకరిని మరొకరు తాకరాదు. ఇంద్రియాలు చూడకూడదు అన్నా కూడా చూస్తాయి, కానీ చూచిన తర్వాత మళ్ళీ ఆ చూపును కొనసాగించకుండా పరిహరించుకోగలగడం, ఇది ఉదాత్తమైన లక్షణం. ఈ లక్షణం పెంచుకోవడం కోసమే పూజ, పునస్కారాలు, నమస్కారాలు. ఇలా చూడకూడదు అని తెలిసినప్పటికీ చూపు పడిన కారణంగా మనస్సును మార్చుకోగలగడం శుద్ధి. మనస, వాచ, హస్తాభ్యాం, పద్భ్యాం, ఉదరేణ, ఇంకా అనేకం ఉంటాయి. వీటిని శుద్ధి చేసుకోవడం కోసం ఈ నీరు ఇలా స్వీకరిస్తున్నాను. అంతఃశుద్ధి. బాహ్య శుద్ధి స్నానంతో అవుతుంది, మురికి అంతా పోతుంది. ఇలా నీళ్లు చల్లుకుంటాం, ఆపహిష్టామ యోభవ, శుద్ధి శుద్ధి శుద్ధి, అంతఃశుద్ధి. మనశ్శుద్ధి, ఇది ముఖ్యం. ఇది అంత సులభంగా వచ్చే అంశం కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన చేస్తూ ఉండాలి. ఒక పదార్థాన్ని చూచి ఆ పదార్థం పైన అభిలాషతో వంట చేసి వెళ్ళిపోయిన అనంతరం ఆ పదార్థం తిన్న వ్యక్తి ఆ వస్తువును అపహరించాడు అని భీష్ముడు ధర్మరాజుతో ఒక వృత్తాంతం చెబుతాడు. చూడడం ద్వారా కూడా ఏర్పడే దృష్టి దోషం ఇది. మనసు చేసే సంకల్పాలు అనేకం. మనసు గుర్రము రోరి మనిషి అన్నారు విశ్వనాథాచార్య గారు. ఆ మాట నిజమే. అంత చంచలమైన మనస్సును నియంత్రించడం కోసమే అంతఃశుద్ధి. శరీర శుద్ధి అతి ముఖ్యంగా ఎంతగా భావిస్తూ ఉంటామో, శుభ్రం శుభ్రం మళ్ళీ మళ్ళీ కడుక్కోవడం, ఇదంతా కూడా ఒక ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఆధునికంగా ఒక వ్యాధి పేరు కూడా పెట్టేశారు దీనికి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. మాటి మాటికి చేతులు కడుక్కోవడం, మాటి మాటికి ఇలా 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 శానిటేషన్ లాగా అక్కరలేదు. మనస్సులో సంకల్పం చేస్తే పదార్థం పవిత్రం అవుతుంది. సంకల్పం చేసే శక్తి పేరే మనశ్శుద్ధి. ఈ రెండింటికి మూలం వాక్శుద్ధి. వాక్కు సిద్ధించినప్పుడు అది శుద్ధిగా మారుతుంది. వాక్కు సిద్ధి, వాక్కు శుద్ధి రెండు వేరే అంశాలు. కొందరు ఏదో మాట అంటారు, తల్లి అన్న మాట అవుతుంది, వారికి వాక్కు సిద్ధించింది, సిద్ధవాక్కు వారు.
ఎప్పుడు వారి మాట శుద్ధిగా ఉన్నది. శుద్ధిగా ఎప్పుడు ఉంటుంది? మనశ్శుద్ధి కాయశుద్ధి ఉన్నప్పుడే వాక్కు శుద్ధిగా మారుతుంది. ఇది శుద్ధి అన్న పదాన్ని మనం వివేచన చేసినప్పుడు తెలుసుకోవలసిన మూల విషయాలు.